Heavenly Father, we come into your presence today. నేను ఎందుకు పుట్టాను అసలు నా జీవితంలో? అసలు నా తల్లి గర్భంలో నుండి నేను ఎందుకు బయటకు వచ్చాను? అసలు నన్ను చూచే దేవుడు ఉన్నారా? అసలు దేవుడు అనేవారు ఉన్నారా? మా తల్లి గర్భంలో నేను మరణించుంటే ఎంత బాగుండు అని బాధపడుచున్న సహోదరి సహోదరులను దర్శించండి ప్రభా. తల్లిదండ్రులన్న మాటలను బట్టి, ఉద్యోగం లేని పరిస్థితులను బట్టి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులు అంటున్న మాటలను బట్టి వారిని కృంగిపోనివదయా. యోబు అలాగూ మాట్లాడినప్పుడు ఆ మాటలను మీరు వ్యర్థముగా పోనీయలేదు కదా. యోబును మీరు ఆశీర్వదించారు, యోబును మీరు చూచారు, యోబును మీరు దర్శించారు, యోబును మీరు జ్ఞాపకము చేసుకున్నారు. ఎందుకంటే మీరు వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చే దేవుడవు. స్త్రీ తన కనిన బిడ్డను మర్చునా? ఎస్, షీ మే ఫర్గెట్, షీ మైట్ ఫర్గెట్. ఆమైనా మర్చును, కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల మీదనే చెక్కుకున్నానని మీరు చెప్పారు. లార్డ్, ఒక్కసారి మీరుగా మీ పిల్లల్ని దర్శించండి. ఉద్యోగపు అవసరతలో ఉన్నవారిని ఆ పరిస్థితుల్లో మీరు ఎదుర్కొనండి. నేను ఈ పుండ్ల బాధతో, ఈ అనారోగ్యముతో బాధపడుచున్నాను, ఇక మరణిస్తే బాగుండు అనుకున్న వారి జీవితంలో స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా. కుటుంబంలో ఈ వాదనలను తట్టుకొనలేక నేను ఒంటరిగా ఉండాలి, బయటకు వెళ్ళిపోవాలి, నేను మరణిస్తే మంచిది అని అపవాది యొక్క తలంపులతో ఒకవేళ శోధింపబడుచున్నట్లయితే, టచ్ దెమ్ రైట్ నౌ లార్డ్. Let the nail-pierced hand be upon them, Lord. గాయపడిన మీ హస్తములు ఆ బిడ్డలను తాకునుగాక. As we pray right now, let the healing begin right now, Lord Jesus. ప్రార్థించుచుండగానే వారి జీవితములలో అద్భుతమును మీరు జరిగించండి. వారు మీ పాదముల దగ్గరకు వచ్చి మీ దగ్గర మొరపెట్టుకొనుటకు సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. అధైర్యపడవద్దు, దేవుడు మనతో ఉన్నారు, మాతో ఉండిన దేవుడు మీతో కూడా ఉన్నారు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నారు. హీస్ రెడీ టు రెస్క్యూ యూ, హీస్ రెడీ టు బ్లెస్ యూ. జస్ట్ కమ్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్, ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ పుట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, యువర్ పిటిషన్స్ అండ్ ఆల్ యువర్ బర్డెన్స్, cast it on Jesus. He is ready to speak to you and he is ready to bless you. Amen. God bless you.